friends, welcome to my channel Jashvi Arts. కావాలి కదా ఎవరైతే వచ్చి ఫాస్ట్గా రావాలి ఫాస్ట్గా పిల్లలందరూ. మీకు ఏ సాంగ్ కావాలి? మీకు ఏదైనా సాంగ్ కావాలన్నా మేము ప్లే చేస్తాం. ఏ సాంగ్ ఏదైనా పర్వాలేదా? సూపర్ మేడం, మీరు రావాలి సార్. మీరు రండి సార్. వెనకాల ఉన్నారు కదా సార్, మీరు చిల్డ్రన్స్ కాదా? పిల్లలు కాదా? అయితే మీరు పెద్దవాళ్ళ? రావాలి ఫాస్ట్గా. సో ఇప్పుడైతే పిల్లలందరూ కూడా డాన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఒకసారి ఈ నలుగురు పిల్లలకి హుషారుగా గట్టిగా క్లాప్స్ కొట్టాలి మేడం. భోజనం చేస్తారా? భోజనం చేసిన తర్వాత కూడా ఎనర్జీ రావట్లేదు మా లేడీస్కి. ఏంటో ఏమైంది ఈరోజు అర్థం కావట్లేదు. సో మీ అందరి కోసం ప్రజెంట్ చేస్తున్నాం ఒక బ్యూటిఫుల్ సాంగ్కి బ్యూటిఫుల్ డాన్స్. రెడీయా? ఈ సాంగ్ డాన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను క్వశ్చన్స్ అయితే స్టార్ట్ చేస్తానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం ఫ్రంట్కి వచ్చి కూర్చోండి. లేదు ఎవరికైనా చేసినా సరే హ్యాండ్ రేస్ చేయండి, నేనే మీ దగ్గరికి వస్తాను. రెడీ? సాంగ్ ప్లే. సార్ ఇదే స్టైల్ సార్, ఇదే స్టైల్. డాన్స్ అండి. వావ్, మళ్ళీ వచ్చాను బాబోయ్. ఆమె ఒకసారి వెళ్ళి చప్పట్లు కొట్టాలి. బ్యూటిఫుల్ డాన్స్ కొరియోగ్రాఫర్.
Wow. వావ్ సూపర్. ఒక్కసారి పిల్లలందరూ ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలండి. గట్టిగా. మేడం ఇప్పటిదాకా వీడియో తీసి అలసిపోయారు కదా, ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టొచ్చు కదా పిల్లలకి. ఇక్కడే ఉన్నారండి అందరూ. ఈటీవీ9, మా టీవీ, Thank you so much. టీవీ9, ఎన్టీవీ టోటల్ అందరూ ఇక్కడే ఉన్నారండి. మేడం గారు, వీళ్ళందరి కోసం ఒక స్పెషల్ గిఫ్ట్ అండి. ఏంటి సార్ చెప్పండి. అడుగుతాను నేను క్వశ్చన్. అడిగండి. ఓకే. అమ్మాయి కూర్చోండి. సింపుల్ గా అడగమంటారా, కష్టంగా అడగమంటారా? సింపుల్ గా అడుగుతాను. మీ అందరికి ₹1 కాయిన్ ఎంతమంది తెలుసండి? ₹1 కాయిన్, ₹1 కాయిన్. ₹1 కాయిన్ ఎంతమందికి తెలుసు? ₹1 కాయిన్ ఎంతమందికి తెలుసండి? అందరికీ తెలుసు. టోటల్ అందరికీ తెలుసు. మీ అందరికి ₹1 తయారు చేయడానికి మన గవర్నమెంట్ కి ఎంత ఖర్చు అవుతుంది? అందరికీ అర్థం కాలేదు. ₹1 తయారు చేయడానికి మన గవర్నమెంట్ కి ఎంత ఖర్చు అవుతుంది? అడగండి. గిఫ్ట్ ఏంటో చెప్పమంటారా? చెప్పిన తర్వాత నేను చెప్తానండి. యాక్చువల్గా చెప్పొస్తున్నారు. ఆన్సర్ చెప్పొచ్చు కదా. ఆన్సర్ చెప్పేస్తే ఇంకా నేను ఎందుకంటే అడిగింది. అంటే మరి ఎవరైనా హ్యాండ్ అక్కడ లాస్ట్ లో చూసారు, హ్యాండ్ రేజ్ చేస్తారు. ఆయనకి తెలుసండి. చెప్పండి సార్. అక్కడికి వెళ్తే చెప్తారు. అక్కడే ఆయన చెప్తే ఏం చెప్తే మనకి ఏమవుతుంది? క్వశ్చన్ మీదే. తమ్ముడు చెప్పండి. చెప్పమ్మా. ₹5. ₹1 తయారు చేయడానికి ఎవరైనా ₹5 ఖర్చు పెడతారండి? ₹1 కాదు, ఇంకా ఎవరైనా ₹1 తయారు చేయడానికి మన గవర్నమెంట్ కి ఎంత ఖర్చు అవుతుంది? సింపుల్ క్వశ్చన్. ఎలాంటివి తెలియదు. ₹1000 సార్. ఎవరు చెప్పారు? $1. ఎవరు చెప్పారండి? ఆరెంజ్ కలర్ టీ-షర్ట్. మేడం గారు ఎవరు చెప్పారండి? ఇక్కడ సార్ చాలా బిజీగా ఆ, కేక్ తింటున్నారు. అవునా? తింటూ మరీ చెప్పారు. ఆయన మామూలు పడలేదు. తమ్ముడు, ₹1 తయారు చేయడానికి ఎవరైనా 1000 ఖర్చు పెడతారా? 1000 కాదు, ఇంకా ఎవరైనా ఒక లాస్ట్ లో హ్యాండ్ రేజ్ చేస్తారండి. $1. ఇలా బాగా చెప్తారు, లేకపోతే ఏంటో మాకు అర్థం కావట్లేదు. ఆ అమ్మాయికి ఆగి చెప్తున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించి మనసారి ఆశీర్వదించి వెళ్ళాలండి. సో అలాగే భోజనం చేసి ప్రతి ఒక్కరు బాబు వాళ్ళ నాన్నమ్మ గారికి ఒకసారి కనిపించి వెళ్ళండి. అన్న ఏం పేరు అన్న మీ పేరు? రమేష్ గారు చెప్పారండి. ₹1 తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? ₹1.11. వండర్ఫుల్ రైట్ ఆన్సర్. అందరూ ఒకసారి గడిగి చెప్పట్లు అన్న రండి. గోల్డ్ గిఫ్ట్ అక్కడ రండి. మేడం గారు గోల్డ్ గిఫ్ట్ ఎక్కడ ఉందండి? లోపల దాచాను సార్. ఎక్కడ? నిజంగానేనా సార్? అవునా? మీరు చెప్పారా? నిజమే. ఎంత ఖర్చు అవుతుంది? ₹1 తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందంటే 1.11. ఒకసారి అందరూ గడిగా చప్పులు కట్టాలి. వండర్ఫుల్ రైట్ ఆన్సర్. అన్నయ్య ఇక్కడికి వస్తే మీకు గోల్డ్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాం. రండి. సార్ రావాలి. ఎవరు ఆన్సర్ చెప్పారు? రమేష్ గారు. రమేష్ గారు రండి సార్. ఆయన ఇలాంటి దగ్గరికి రారు. రండి రండి వస్తారు. మీకు గిఫ్ట్ కావాలా వద్దా? అక్కడికి అయితే బాగా వెళ్తారు. రమేష్ గారు సార్ రావాలి. రమేష్ గారు రండి. మీరు వస్తేనే గిఫ్ట్, లేకపోతే గిఫ్ట్ లేదు. ఆయన వెనకాల ఉన్నారు కదా ఆయన. మీరు కాదు, రమేష్ గారు. ఎవరు ఇంటికి? రమేష్ గారు మీకోసం ఒక స్పెషల్ గిఫ్ట్ అండి. రండి. మీరు ఏదో అనుకోకండి. ఇంకా పెద్దవాళ్ళ కోసం చాలా గిఫ్ట్లు ఉన్నాయండి. దయచేసి విచ్చేస్తున్న బంధుమిత్రులందరూ కింద వాళ్ళు చక్కటి విందు ఏర్పాటు చేస్తారు. ఇంకా ఎవరైనా బాబుని ఆశీర్వించకపోతే క్షేమంగా వచ్చి ఆశీర్వదించి కింద వాళ్ళు చక్కటి విందు ఏర్పాటు చేస్తారంటే
meet you again in next video. Bye bye. See you. Don't forget to subscribe my channel. Yashvi Arts. Thanks for watching. Bye.